నమస్తే అండి. ఈజీగా టేస్టీగా బాదం కుల్ఫీ ఇంట్లోనే తయారు చేసుకునే ప్రొసీజరు చూపిస్తాను ఇప్పుడు. సమ్మర్ వచ్చేస్తుంది కదా, పిల్లలకి చక్కగా ఇంట్లోనే చేసి పెడితే బాగుంటుందన్నమాట. బాదం పప్పులు ఒక 4 గంటల క్రితం నానబెట్టి ఉంచానండి. ఇవి ఒక 30 దాకా ఉంటాయి. హాఫ్ లీటర్ పాలు కొలతకి ఒక 25 నుంచి 30 పీసులు సరిపోతాయి అన్నమాట. ఇవి పాలు హాఫ్ లీటరు చిక్కటి పాలు తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసి పొంగు రానివ్వాలి. ఇవి పాలు కాగేలోపు బాదం పప్పుకి పొట్టు తీసి నీళ్ళన్నీ పారబోసి ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఇవి కుల్ఫీ మౌల్డ్స్ అండి, ఈ షాపులో అయినా దొరుకుతాయి ఈజీగా. అవి తీసుకొని కడిగి నీట్గా ఉంచాను. పాలు ఇప్పుడు పొంగు వచ్చేసినాయి. పొంగు వచ్చినప్పుడు మనం బాదం పప్పు పొట్టు తీసి ఉంచాం కదా, బౌల్లో వేసుకొని దాంట్లో ఈ వేడివేడి పాలు ఒక 2 గరిటెలు అదే పప్పు మునిగేదాకా పాలు యాడ్ చేసి ఉంచాలన్నమాట. అప్పుడు పప్పు సాఫ్ట్ అయిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్లోకి మార్చి అట్లాగే కలుపుతూ ఉండాలి. పాలు బాగా చిక్కబడాలన్నమాట. ఇప్పుడు బాదం పప్పు గ్రైండ్ చేసి పాలతో సహా గ్రైండ్ చేసి దీంట్లో యాడ్ చేయాలి. గ్రైండింగ్ అనేది కొద్దిగా ఫైన్గా చేయకుండా కొద్దిగా బరకుండేటట్టు, పప్పులు తగులుతూ ఉంటే మధ్య మధ్యలో పలుకు బాగుంటుంది కుల్ఫీ. అందుకని కొద్దిగా బరకుండేటట్టు గ్రైండ్ చేసుకోండి. దీంట్లో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 నిమిషాలన్నా ఉంచాలి, చిక్కబడాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చిక్కబడింది. ఇంకా స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు యాలక్కాయ పొడి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసాను. పంచదార కొద్దిగా పాలు చల్లారిన తర్వాత యాడ్ చేయాలి. ఒక కుల్ఫీ మౌల్డ్కి 1.5 స్పూన్ చొప్పున, అది చిన్న చిన్నయండి అందుకని 1.5 స్పూన్ చొప్పున కొలతతోటి పంచదార యాడ్ చేసుకోవాలి. పాలు చల్లారిన తర్వాత మాత్రమే పంచదార యాడ్ చేస్తే స్వీట్ బాగుంటుంది. పంచదార ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత బాగా కరిగిందాక కలిపేసి ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్స్ తీసుకొని దాంట్లో ఇవన్నీ ఈ మిశ్రమాన్ని నింపేస్తే తర్వాత మూతలు పెట్టేసేయాలి. అట్లా నింపుకున్నాక మిగిలిన వాటిలో కూడా నింపేసుకొని మూతలు పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో ఒక 6 గంటలు ఉంచాలన్నమాట. ఇలా వస్తాయి అన్నమాట. తీసిన తర్వాత దాన్ని కొద్దిసేపు చేతితోటి రబ్ చేసి అప్పుడు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.